అందరికీ నమస్కారం. సిద్ధమేనా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమేనా? సిద్ధమేనా? సభాధ్యక్షులు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు, మెండపేట 29వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి పిల్లి శ్రీనివాసరావుకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు, ఎన్నో సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో బీసీల కోసం అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేసి పోరాడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యులు, మరి పెద్దలు, రాజ్యసభ సభ్యులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, యువకుడు, మనందరికీ ఎంతో అభిమానమైనటువంటి నాయకుడు, గతంలో రాజమండ్రి పార్లమెంట్కి మరి అధ్యక్ష పార్లమెంట్ లో సభ్యులుగా ఉన్నటువంటి ఆయన ఈరోజు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచి శాసనసభ్యుడిగా కాబోతున్నటువంటి భరత్రామ్ గారికి, అదేవిధంగా ఎవరో పేరు చెప్తే గతంలో బీసీలు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడిగానే కాకుండా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి ప్రస్తుత శాసన మండలి సభ్యుడు, నాకు అత్యంత సన్నిహితమైనటువంటి కుడిపూడి సూర్యనారాయణరావు గారు, మరి ఈరోజు ఈ సభకు వచ్చేసినటువంటి పాలిక శ్రీనివాసరావు గారు, పెద్దలు ఏగుడి పట్టాభిరామయ్య చౌదరి గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు సింహాచలం గారు, మెండపేట రూరల్ మండల జెడ్పీడీసీ రాంబాబు భవానీ గారు, మెండపేట మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మెండపేట మున్సిపాలిటీలో ఈ రోజు వరకు కూడా చెట్టి బాలాజీ సోదరులు ఎవరు కూడా మున్సిపల్ చైర్పర్సన్ లో కూర్చోలేదు. అటువంటి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి పిల్లి గణేశ్వరరావు గారు, నాయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా యానాదయ్య గారు, మరి మీ అందరి యొక్క అభిమానంతో మున్సిపల్ చైర్పర్సన్ గా మన మెండపేట పట్టణానికి ఉన్నటువంటి నూకదుర్గారాణి గారు, మరి మేడిశెట్టి సత్యవేణి గారు, ఎంపీపీ కపిలేశ్వరపురం మండలం మిత్రులు రెడ్డి రాజబాబు గారు, జెడ్పీటీసీ కపిలేశ్వరపురం అప్పు గారు,
మండలంలో రవికుమార్ రజికా సంఘ అధ్యక్షులు, అదేవిధంగా పేట రామకృష్ణ గారు రజిక సంఘానికి నాయకులు, శివన్ కనిపించట్లేదట మైకులు ఒకసారి సాగర్ గారు ఏపీపీసీ డైరెక్టరు, మరి సర్పంచ్ శ్రీనివాసరావు గారు రదురుబాద, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. మెండపేట పట్టణానికి ఈ రోజు వరకు మెండపేట వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సొసైటీ ఒకటి ఉంటుంది రైతాంగంతో. అటువంటి సొసైటీకి మెండపేటలో ఈ రోజు వరకు చెట్టి బాలాజీ సోదరులు ఎవరో కూడా అధ్యక్షులుగా లేరు. అటువంటి మెండపేట సొసైటీకి ఈరోజు పెంకే గంగాధర్ గారు, మార్కెట్ కమిటీ నిన్నటిదాకా చైర్మన్ గా చేసినటువంటి శ్రీనివాస్ గారు, గతంలో ఉన్నటువంటి పాలిక శ్రీనివాసరావు, మరి వేదికలో ఉన్నటువంటి అనేక మంది బీసీ సోదరులు, మరి వేదవ కులం నుంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు, రజిక సంఘం నుంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు, అదేవిధంగా నాయ బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, మరి ఇంకా వేవర్స్ సోదరులు ఉన్నారు, చేనేత వేవర్స్ అంటే చేనేత, మరి కన్నిబొత్తుల వీళ్ళందరూ కూడా దాంట్లోకి వస్తారు. అనేక బీసీ సోదరుల వేదిక మీద ఉన్నటువంటి మరి అనేక మంది నాయకులు ఉన్నారు. మరి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడపడానికి అనేక మంది సహకరిస్తే దీంట్లోని మరి యాండ్ర బుజ్జి గారు ఈ మెండపేట గతంలో కౌన్సిలర్ గా చేసినటువంటి యాండ్ర బుజ్జి గారు, మరి మీకు ఒక వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేయాలి. రాజోలు శాసనసభ్యుడిగా 2 సార్లు పనిచేసినటువంటి రాపాక వరప్రసాద్ గారు రేపు మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి యొక్క అభిమానంతో అమలాపురం పార్లమెంట్ కి మరి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి వ్యక్తిగా పార్లమెంట్ కి పోటీ చేస్తున్నటువంటి రాపాక వరప్రసాద్ గారిని మనం అందరం మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నా. మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి నాయకులకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మెండపేట నియోజకవర్గ చరిత్రలో బీసీ సదస్సు అనేటువంటిది ఇంత ఉవ్వెత్తునకి వచ్చినటువంటి అనేక సంఘాల నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చినటువంటి ప్రతి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ నా ఒక చిన్న విజ్ఞప్తి, ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో చెప్పదు, వీళ్ళు చెప్పాలి, మనుషులు చెప్పాలన్న గంగాధర్ల అటు వెళ్ళాలి, అందరూ రమ్మనండి. మరి ఇంత ఆహ్లాదకరంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో ముఖ్యమైనటువంటి విషయాలన్నీ చెప్పి ప్రజల్ని, నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి కావాలన్నటువంటి సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ, మరి వచ్చినటువంటి అందరికీ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా పేరు పేరున అందరినీ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఈ సభని మరి తొలి పలుకులుగా మాట్లాడవలసిందిగా తమ్ముడు భరతరామ్ గారు చెప్తున్నాం. అనిలు మోనెట్లు తిప్పు, స్టేజ్ మీద కనపడదు, మోనెట్లు తిప్పు తగ్గిందాం. ఓకే ఓకే సోదరా,
అయిపో ఈ రోజున మండపేట నియోజకవర్గం సిద్ధమా? సరిపోవట్లేదబ్బా. మండపేట ఎమ్మెల్యేకి వినిపిద్దామా? సిద్ధమా? సిద్ధమా? రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్న తోట త్రిమూర్తులు గారిని శాసనసభకి పంపిద్దామా? ఈ రోజున మండపేట నియోజకవర్గం ఈ తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ ఉంటారు కంచుకోట కంచుకోట అని. మన బీసీ వాయిస్ తో ఈ తెలుగుదేశం పార్టీ కంచుకోటని బద్దలు కొట్టడానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, దేశంలో ఏ నాయకుడు కూడా చెప్పలేనిది నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని చాలా గర్వంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దేశంలో ఇప్పుడు దాకా ఏ నాయకుడు కూడా ఆ మాటలు చెప్పలే, మొట్టమొదటిసారిగా చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి, చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు ఆయన ఎన్నో మాటలు, కళ్ళబుల్లి మాటలు చెప్పి కుర్చీ ఎక్కాడు. కుర్చీ ఎక్కిన తర్వాత ప్రజలందరినీ కూడా గాలికి వదిలేశాడు. ఆయన చెప్పిన మాటలు ఇవాళ అన్న రోజుకి కూడా ప్రజలందరికీ కూడా గుర్తుంది, మరొకసారి గుర్తుకు చేయాలి. 2014లో ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే బీజేపీ, ఇదే జనసేన 2014లో పోటీ చేశారు. పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మళ్ళీ ఇదే 24లో మళ్ళీ అదే కూటమి ఏర్పడింది. ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళ ఒక్కసారి మనం 2014లో ఈ కూటమి ఏం చెప్పిందో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. 2014లో చెప్పిన మాటలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏ అక్క చెల్లెమ్మకైనా రుణమాఫీ జరిగిందా అమ్మా? జరిగిందా? జరిగితే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. జరిగిందా? జరగల. అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అబద్ధం. రెండో అబద్ధం, రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానన్నాడు. 83,000 కోట్ల రూపాయలు చేస్తా అన్నాడు. రైతులకు రుణమాఫీ జరిగిందన్నా ఒక్క రైతుకైనా ఒక్కరికైనా జరిగిందా? జరిగిందా? జరిగితే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. జరగల. రైతులకు కూడా రుణమాఫీ జరగల. మూడో మాట, మూడో అబద్ధం ఏంటంటే, అందరికీ కుర్రోళ్ళందరికీ బాగా గుర్తుంటది చెవులకి, ఇవాళ రోజు కూడా. ఏంటది? ఏంటది? జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడా? వచ్చాడు. బాబు 2014లో వచ్చాడు. పెద్ద బాబు వచ్చాడు. చిన్న బాబుకి 3 మంత్రులు వచ్చినాయి. జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు. బాబులు 2 బాబులు వచ్చారు. మన ఇంట్లో బాబులకి ఎవరికైనా జాబ్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఒక్కరికైనా వస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. రాలా. మూడో అబద్ధం. ఇంకొకటి ఏం చెప్పాడనంటే, జాబ్ రాకపోతే 2,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. 2,000 సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. 24,000 ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చేస్తాడు. అంటే 1,20,000 రూపాయలు. మన రాష్ట్రంలో ఏ యువకుడికైనా 1,20,000 రూపాయలు వస్తే నేను వంగి సాష్టాంగ నమస్కారం చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి. ఒక్కరికైనా వచ్చిందమ్మా?
నిరుద్యోగ వృత్తి ఒక్కరికైనా అదొక అబద్ధం. అబద్ధాల మనిషి ఈ చంద్రబాబు నాయుడు. మీకు అందరికీ కూడా ఇంకొక మాట కూడా చెప్పాల. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టాడు, మీకు ఎవరికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. మహాలక్ష్మి అనే ఒక పథకం పెట్టాడు. ఆడపిల్లలు పుడితే, అమ్మాయి పుడితే ప్రతి ఇంటికి 25,000 ఇస్తా అన్నాడు తల్లికి. ఒక్క తల్లికైనా ఒక్క తల్లికైనా 25,000 రూపాయలు వచ్చిందమ్మా? మీ ఇంట్లో కానీ, మీ పక్కింట్లో కానీ, మీ ఎదురింట్లో కానీ, మీ చుట్టాలకు కానీ ఒక్కరికైనా? ఇదొక అబద్ధం. అబద్ధాల పుట్ట చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా జగనన్నను కూడా ఒక్కసారి లెక్కలోకి తీసుకుందాం. ఏదో నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నానని గొప్పలు చెప్పట్లా, ఒకసారి లెక్కలు తీసుకుందాం. జగనన్న 2019లో ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ఎంతో మంది, లక్షల మంది అక్క చెల్లెమ్మలను కలిశాడు, లక్షల మంది రైతులను కలిశాడు, లక్షల మంది యువతను కలిశారు. వీళ్ళందరికీ కూడా నవరత్నాలు అనే పథకాలు తీసుకొచ్చాడు. ఇవాళ ఈ పథకాలు తీసుకొచ్చిన దాంట్లో అమ్మఒడి పథకం 15,000 రూపాయలు ఎంతమందికి వచ్చిందమ్మా? మీ ఇంట్లో ఎంతమందికి వచ్చింది చెప్పండి. ఏమ్మా అమ్మఒడి మీ ఇంట్లో, మీకు కాదు, మీ ఇంట్లో ఎంతమందికి వచ్చింది? అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్, ఇన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారే. అదే రకంగా ముఖ్యమంత్రి గారు బీసీలకి, ఎస్సీలకి అర్ధ సింహాసనం అందించారు. అర్ధ సింహాసనం అందించి 4 డెప్యూటీ ముఖ్యమంత్రులు, ఒకరికి బీసీకి డెప్యూటీ సీఎం, ఒకరికి ఎస్సీకి డెప్యూటీ సీఎం, ఒకరికి ఎస్టీకి డెప్యూటీ సీఎం, ఒకరు డెప్యూటీ సీఎం ముస్లిమ్స్ కి, ఇలాగ 4 డెప్యూటీ సీఎంలు ఇచ్చారే. ఏమన్నా సామాన్యమా? మొత్తం ఇంతమంది వేదిక మీద పదవుల్లో ఉన్న మండపేట నియోజకవర్గానికి బీసీ సోదర సోదరీమణులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మండపేటలో చూడండి ఎంతమంది ఉన్నారో బీసీలు. ఈయన లోకేష్ సభ పెట్టినా ఇందులో సగం కూడా రారు జనాలు. ఏం చేస్తాడంటే ఇరుకు సందులో అటు ఇటు మొత్తం ఫ్లెక్సీలు వేసేస్తాడు, ఈ పొడుగు నుంచి ఆ పొడుగు నుంచో పెట్టేస్తాడు, సగం కూడా ఉండరు. అలాగా అన్న తోట త్రిమూర్తులన్న చక్కటి సభ చిన్న పిలుపునిస్తే ఇంతమంది వచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్రాండ్ ఇది, మర్చిపోబాకండి. ఇదే రకంగా నేను ఇవాళ మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా, రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు థంపింగ్ మెజారిటీతో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో అన్న తోట త్రిమూర్తులన్నని భారీ మెజారిటీతో ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాలని మీ అందరికీ కూడా ఒక్కొక్కళ్ళు 100 మందికి సమాధానం చెప్పే విధంగా ఓట్లు వేయించి అత్యధిక భారీ మెజారిటీ 30,000 తగ్గకుండా గెలిపించే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆఖరిగా ఒక్క మాట చెప్తాను. ఇవాళ మనం గతంలో చూసేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈనాడు పేపర్ ధరిస్తే 2019కి ముందు ఆకాశం ఎంత ఎత్తైన భవంతులు చూపించేవాడు అమరావతి అని చెప్పి. 2014లో నేను కుర్రోడు కింద ఉన్నప్పుడు, యూత్ కింద ఉన్నప్పుడు నేను కూడా అనుకునేవాడిని నిజంగా అంత పెద్ద పెద్ద కట్టేస్తాడేమో అని. ఇవాళ అందరినీ మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా మీరు ఇవాళ చూడండి, గతంలో కాల్ మనీ కేసులు వినేవాళ్ళం, గతంలో అధిక వడ్డీలతో ఆత్మహత్యలు చూసేవాళ్ళం. ఈనాడు పేపర్ ఫస్ట్ పేజ్ తెరిస్తే రైతులు ఊరి వేసుకున్న ఫోటోలు కనబడతా ఉండేయా గతంలో 5-6 సంవత్సరాల క్రితం, 10 ఏళ్ల క్రితం. ఇవాళ ఒక్కటైనా కనబడుతుందా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతా ఉంది. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఇచ్చారు. 2014-15 ముందు పేదరికం 11.9% ఉంటే
ఇవాళ 2023-24కి 4.2% పేదరికం పడిపోయింది. అంటే అందరి చేతుల్లో కూడా డబ్బులు ఆడుతూ ఉన్నాయి. ఇవాళ జగన్ అన్న బటన్ నొక్కుతానే ఉన్నాడు. అది ఎవరి గురించి నొక్కుతున్నాడు? మీ అందరి గురించి జగన్ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు. మరి గతంలో కూడా ఇదే డబ్బు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బు అంతా ఏం చేశారండి? ఒక్కసారి ఆలోచన చేయండి. అప్పుడు ఇదే డబ్బు, ఇప్పుడు ఇదే డబ్బు. ఆ డబ్బు చంద్రబాబు నాయుడు గారు నలుగురు పంచుకున్నారు. ఎవరెవరండి? ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పంచుకున్నారు. కానీ ఇక్కడ జగన్ అన్న ఏం చేస్తా ఉన్నాడు? ఈ డబ్బునంతా పేదల ఖాతాల్లోకి బటన్ నొక్కుతా ఉంటే మీ సెల్ ఫోన్ లో చూస్తున్నారు. మహిళల ఖాతాల్లో వేస్తున్నారు. మీ భర్తలకు కూడా తెలుసో తెలీదో నాకైతే తెలీదు. మరి జగన్ అన్న మహిళా పక్షపాతి కిందన ఇవాళ డబ్బు మీ ఖాతాల్లోకి వేసి మీ చేతిలో డబ్బులు ఆడేలా చేస్తా ఉన్నాడు. మరి మనం అందరం కూడా తెలివైన వాళ్ళం. మనం అందరికీ కూడా మానవత్వం ఉంది. మనం అన్నం పెట్టే చేతిని నరుక్కుంటామా అండి? ఒక్కసారి చెప్పండి. అన్నం పెట్టే చేతిని నరుక్కుంటామా? మనం గోదావరిలో ప్రేమ, మమకారం అన్ని మనకున్నాయి. ఖచ్చితంగా ఈ గోదావరి జిల్లాల్లో అత్యధిక మెజారిటీతో మన మండపేట నియోజకవర్గాన్ని గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన తోటా త్రిమూర్తులన్నకి, వాళ్ళ అబ్బాయి పృథ్వీకి, అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, ఎందుకంటే టైం లేదు కాబట్టి మరి నేను బయలుదేరుతాను. ఈ యొక్క సభని ఇంత అత్యధిక జనాభాతో బీసీ సోదర సోదరీమణులు హాజరైనందుకు మీ అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్తామా? జై జగన్! అందరూ 2 చేతులు. జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! జై బీసీ! జై బీసీ! జై జై బీసీ! జై బీసీ! జై తోట! జై జై